నా పేరు రంగరాజు నరసింహస్వామి. నేను తీగరాజపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాతో పాటు మా గ్రామ పంచాయతీ కమిటీ నుంచి కూడా 10 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రతి ఇంటింటికి గడప గడపకు మేము గతంలో 10 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులతో పాటు మళ్ళీ చేయబోయే పనులు ఏముంటాయో ప్రజలు వివరించుకుంటూ అభివృద్ధి సంక్షేమాల గురించి చెప్పుకుంటూ ఒక మంచి వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, ఇంతకుముందుకే గతంలో 3 సార్లు ప్రజాప్రతినిధిగా ఈ గ్రామానికి నేను ఎన్నికైనాను. ఈ తిగరాయిపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి మరొకసారి సర్పంచ్గా నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. ఇప్పుడు చూస్తున్నారు, ప్రస్తుతం నేను గతంలో ఉన్నప్పుడు నేను అన్ని పార్టీలు దాదాపు బీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీల తిగరాయిపల్లి గ్రామ ప్రజల అన్ని పార్టీల మద్దతు మనకు ఉన్నది. అది రేపు జరగబోయే 14వ తారీఖు ఎన్నికలలో మీరే ప్రత్యక్షంగా చూస్తారు. మేము గతంలో ఈ గ్రామానికి సీసీ రోడ్లు వేసినాం, పెన్షన్లు పెట్టినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, సాదా బైనామాలు చేసినాం, ఫ్రీగా పట్టాలు చేసినాం, శ్మశాన వాటికలు కట్టినాం, డంపింగ్ యార్డులు కట్టినాం, విలేజ్ పార్కులు చేసినాం, రైతు వేదికలు కట్టినాం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టినాం. ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి ఫలాల్లో పట మా గ్రామ ప్రజలు, మా గ్రామ పెద్దల మద్దతుతో 100% పనులు చేసినాం. అయినా కూడా గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకుంటే పాపం వాళ్ళను నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి మళ్ళీ డబ్బులు రెండో విడత పెడతాం, ఫస్ట్ పెడతామని చెప్పి ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం అందులో పెట్టుకున్న వాళ్ళ దాంట్లో ఎంత మంచి బెనిఫిషియర్స్ ఉన్నారో ప్రజలే చెప్తారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్న దాంట్లో ఎలాంటి వాళ్ళు పెట్టుకున్నారు, పేదోళ్ళు పెట్టుకున్నారు, ధనవంతులు పెట్టుకున్నారు అనేది అది ప్రజలే ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేను ఎవరిని విమర్శించడం లేదు. నేను గతంలో చేసిన పనులు, మా గ్రామ పెద్దలు మాకు సహాయం ఉన్న దాన్ని బట్టి మరొకసారి నేను తిగరాయిపల్లి గ్రామ ప్రజల ముందు సర్పంచ్గా ముందున్నాను. చేయబోయే కార్యక్రమాలు కూడా మా గ్రామ ప్రజలకు నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు అప్పుడు అల్లడి బొడ్రాయి పోషమ్మతో పాటు గ్రామానికి సంబంధించిన గ్రామ దేవతలను కూడా అందరి సహకారంతో మీ అందరం మనిషికింత ప్రతి ఇంటికింత అని చెప్పని క్షీరం అంటే వేసుకొని మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం. దానికి తోడు రాబోయే కాలంలో మా గ్రామానికి అన్నీ ఉన్న ఏదైనా గ్రామ ప్రజలకు కష్టం సుఖం చెప్పుకోవడానికి ఒక దేవాలయం లేదు, దేవుని గుళ్ళు కట్టుకోవాలనేది మా మహిళా సోదరుల తరపున ప్రత్యేకమైన కోరిక. మాకు కూడా కంపల్సరీ 100% అది శివాలయము, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అభయాంజనేయ స్వామి టెంపుల్తో పాటు మిగతా ఇంకా రామాలయం కానీ మా గ్రామానికి సంబంధించినవి ఈ దేవుని గుళ్ళు కూడా నన్ను మా గ్రామ ప్రజలు, మా మహిళా సంఘాలు నన్ను 100% నన్ను కనుక ఆశీర్వదించి గెలిపిస్తే రాబోయే ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపే ఈ గుడి పనులు కూడా పూర్తి చేసుకుంటూ తొందరనే పూర్తి చేస్తాం. ఇంకా మా గ్రామానికి సంబంధించిన ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా అనేకరమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి, కొన్ని మిగిలిపోయిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ రైతు వేదిక అక్కడ పోతే మీరు ఒకసారి షూట్ చేయండి, అక్కడ పరిస్థితి ఘోరం. రైతులు చెప్పుల్లో అడ్డం పెట్టుకున్నాడు, మొత్తం ఇట్లా 100 మంది ఇట్లా తిన్నారు. ఒక తీగరాజపల్లి పరిస్థితి అయితే రాష్ట్ర పరిస్థితి ఏంది? అయినా కూడా మా గ్రామ ఒక ప్రజాప్రతినిధిగా మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నాను కాబట్టి మీ టైమ్ టీవీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, మా కాబోయే వార్డు మెంబర్ల తరఫున మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మరొకసారి నిలబడ్డా కాబట్టి మా యొక్క గుర్తు కత్తెర గుర్తు, మా యొక్క గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే మన ఓటు.